పిచ్చివారుగాను చూస్తున్నారు. దేవుని వాక్యము మన నోట నుంచుకోవాలి. ఎప్పుడూ కూడా దేవునికి స్తుతిస్తూ ఉండాలి. దేవుని నామమును మనం సన్నిధించాలి. ఆయన కీర్తనలు పాడాలి. నిత్యము కూడా దేవునిని ఆరాధించాలి. మనం ఎప్పుడైతే దేవునిని ఆరాధిస్తూ ఉంటామో మనం ఈ లోకపు వైపు కాదు, దేవుని వైపు చూడాలి. మనం ఎప్పుడూ కూడా ఆయన మాట మన పెదవుల మీద ఉంచుకోవాలి, మన హృదయంలో దాచుకోవాలి. దేవుని వాక్యమును మన హృదయంలో నింపుకోవాలి. ఆయన వాక్యము ఏమై ఉన్నది? దీపమై ఉన్నది, మన హృదయమునకు వెలుగై ఉన్నదని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడూ కూడా ఆయన మన పాదములకు ఆయన దెబ్బ తగలకోకుండా ఆయన కాచి కాపాడుతున్నాడు. ఆయన మనలను సజీవ రెక్కల కింద ఉంచుతున్నాడు. అలాంటినప్పుడు ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని ఆరాధిస్తూ ఉండాలి. దేవుని నిత్యము కొనియాడబడుచు ఉండాలి. మనం ఎప్పుడూ కూడా ఈలోక సంవత్సరములు గతించుచున్నవి. ఎంతోమంది దేవుని యందు నిద్రించుచున్నారు. ఎంతోమంది ఈ తరుణం లేక చాలామంది బాధపడుచున్నారు. అలాంటినప్పుడు దేవుడు మనకి ఈ మంచి తరుణం ఇచ్చినప్పుడు దేవుని